అనమాట. సో సినిమా అయితే ఎంత బాగుంది అని అనడానికి ఉదాహరణ ఏంటంటే ఈ రెస్పాన్స్, ఆడియన్స్ రెస్పాన్స్. ఇది ఎంతో ఆకలితో ఉన్నటువంటి ప్రతి ఒక్క అభిమానికి కూడా నిజంగా ఒక రుచికరమైనటువంటి ఫుడ్ అని చెప్పొచ్చు. మహేష్ బాబు ఫ్యాన్స్ కానీ, సుధీర్ బాబు గారి ఫ్యాన్స్ కానీ అందరూ కూడా ఆకలితో ఉన్నారు కదా మంచి సినిమా కావాలని. అలాంటి సినిమా ఈ రోజున మీకు థియేటర్స్లోకి వచ్చింది. ఎవరైనా సరే సరిగ్గా రుచి పచి లేని రివ్యూస్ ఏమైనా ఇస్తే అవి చూసి మాత్రం మీరు కాంప్రమైజ్ అయ్యి టికెట్ డబ్బులు మిగులుతాయని చెప్పేసి థియేటర్ దాకా రావడం మానకండి. ఎందుకంటే మీరు మంచి కంటెంట్ మిస్ అవుతారు. ఆకలితో ఉన్న ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా రండి. అద్భుతమైన సినిమా. నిజంగా చెప్తున్నా, మీరు ఎవ్వరి మాట వినకండి. మహేష్ బాబు చెప్పిన డైలాగ్ మీకు గుర్తుంటుంది కదా, ఎవ్వరి మాట వినకండి, మీ మాట మీరు వినండి, వచ్చి చూడండి. నా మాట అబద్ధం అయితే నన్ను అడగండి. నా మహేష్ బాబు ఫ్యాన్స్కి ఏం చెప్తారన్నా? ఇదే చెప్తా, ఎవరి మాట వినొద్దు, మీ మాట మీరు వినండి. మీకు నిజంగా నచ్చలేదా మీరు చెప్పండి. అందుకని ఇంకొకరు ఎవరు చెప్పారని మాత్రం అద్భుతమైన సినిమా. 3 సంవత్సరాల కష్టపడి, అంటే ఒక ఆర్టిస్ట్ కానీ, ఒక నటుడు కానీ, లేదంటే ఒక నిర్మాత కానీ ఎంత కష్టపడతారన్న ఉదాహరణ 3 సంవత్సరాల నుంచి ఈ గడ్డం మేసం ఇవన్నీ కూడా ఈ సినిమా కోసం పెంచుతున్నారు. ఈ సినిమా కోసం అలాంటిది అంటే ఇందులో బాబా స్వామీజీ క్యారెక్టర్ మాత్రం అందుకని నేను పెంచాల్సి వచ్చింది. విగ్గులు పెట్టి ఎవరు చేయొచ్చు, కానీ న్యాచురల్గా ఉండాలని చెప్పేసి డైరెక్టర్ గారు చెప్పి పనిగట్టుకుని ఇక్కడ ఉందా మేము చేసినటువంటి ప్రతి ఒక్క నటుడు కూడా సహజత్వానికి దగ్గరగా ఉండాలని చెప్పేసి మేము ఇంత జాగ్రత్త పడి సినిమా తీస్తే ఇష్టం వచ్చిన రివ్యూస్ ఇవ్వకండి ప్లీజ్. దయచేసి అద్భుతమైన సినిమాని మిస్ అవుతారు. లవ్ యూ ఆల్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్స్, ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు కంపల్సరీ. ఒక్క ముక్కలో చెప్పాలంటే భయ్యా, సుధీర్ అన్న చింపు అవతలాడదు ఇంకా బీజిఎం కొత్త పగలదు ఇంకా మామూలు ఇది. అసలు ఎలా ఉందంటే మత్తిపోయింది అమ్మ. ఇలాంటి థియేటర్లో చూస్తే ఈ రేంజ్ ఉందంటే అసలు 7.1 థియేటర్లో చూస్తే చచ్చిపోతారేమో జనాలు. మామూలు లేదు భయ్యా, నిజం చెప్తున్నా. చైతన్ భరద్వాజ్ అంట మ్యూజిక్ కొట్టినాడు, వాడికి స్థలం కొట్టాలి ఫస్ట్, వాడికి స్థలం. సీన్కి ఏం చేంజ్ అసలు నిజంగా ఎర్రగా తీసి పడేసాడు. ప్రాణం, సినిమాకి ప్రాణం సుధీర్ అన్న అయితే దాన్ని నిలబెట్టినాడు. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చింపాలు పడేశాడు. అని ఇంకా సుధీర్ అన్న 2.0 నెక్స్ట్ లెవెల్ ఇది. అసలు ఈ రేంజ్ ఎక్స్పెక్ట్ ఎవడో చేయడు. అంటే యూట్యూబ్లో చాలా అదే ఒకడో చెప్తున్నాడు. అసలు వాడు సినిమా చూసాడో లేదా నాకు తెలియక అడుగుతున్నా. అరే నువ్వు సినిమా చూసావా లేదా ఎవడన్నా ఏదైనా చెప్తున్నావా అది తెలుసుకో ఫస్ట్. సినిమా చూడు. సినిమా చూసి వచ్చిన ప్రతి ఒక్కడు కూడా అసలు నిజంగా ఎవడు ఎక్స్పెక్ట్ చేయలేదన్న, ఎవడు ఎక్స్పెక్ట్ చేయలేదు. మరో కేజీఎఫ్ తెలుగు ఇండస్ట్రీకి సుధీరే కేజీఎఫ్ హీరో రేంజ్కి వెళ్ళిపోతాడు. ఎప్పుడైనా చెప్తున్నా సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. ఫాదర్ సెంటిమెంట్ అయితే నెక్స్ట్ లెవెల్ అని. అసలు నిజంగా ఇంటర్వెల్కి ఫైట్ ఉంటుందన్న నరుకుడు ఫైట్ మాస్టర్. యాని తీసుకొచ్చారా ఫైట్ మాస్టర్ నిజంగానా. నిజంగా అల్లు అర్జున్ ఫైట్స్ కూడా ఉంటాయి చూడన్న ఒక సినిమాలో, ఏది జూలైలో ఏదో అసలు డీజేలో ఫైట్స్ కూడా పనికిరాం. డీజే సినిమాలో ఫైట్స్ కూడా ఈ సినిమా ముందు పనికిరాం. ఆ రేంజ్లో ఉన్న ఫైట్స్ ఎర్రగా తీసింది. లాస్ట్ క్లైమాక్స్ అయితే ఒక్కటి కాదన్నా. అసలు మనోడు సుధీర్ అన్న ఇందులో గన్స్ తయారు చేసే బిజినెస్. ఇక గన్స్ తయారీ అంటే ఎలా ఉండో తెలుస్తుంది. ఏ గన్నగలదా గన్ను తీసుకోవడం వాడుకోవడం నరుకుడు కాల్చుడు అబ్బాబ్బాబ్బా గూస్ బంప్స్ అంతే సినిమా మొత్తం. మైండ్ బ్లోయింగ్. ప్రతి ఒక్కడు ఖచ్చితంగా థియేటర్ తెచ్చి చూడండి. సూపర్ అంటే సూపర్. బ్రో ఎలా అనిపించింది సినిమా? అన్న నమస్తే అన్న. నిజంగా నచ్చపోతే జర ఏముంది పోయి హరం నిజంగా చాలా బాగుందన్న. నిజంగా వాడెవడో మహేందర్ అని యూట్యూబ్లో రాస్తుండో సినిమా బాగాలేదని చెప్తున్నా. డబ్బులు నేను నా పేరు పవన్ కుమార్ అన్న 7777316 సినిమా బాగాలని చెప్పని డబ్బులు రిటర్న్ ఇచ్చేస్తాను. అంత బాగుందని నేను చెప్తున్నా. ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు ఏముంటా పోయా అన్న, నాన్న సెంటిమెంట్ వాడతారు పోయా. నిజం కేజీఎఫ్లో తెలుగు కేజీఎఫ్ ఏదంటే హరం సినిమా చెప్పుకోవచ్చు అన్న. ప్రతి షాట్ బాగుందన్న, ఎక్కడ లాగిందన్న ప్రతి దగ్గర చాలా బాగుంది. బంగారం ఏమని చెప్పిన సినిమా హిట్ అని చెప్పినా, సూపర్ హిట్ అని చెప్పినా, కానీ ఒకటి చెప్పిన వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా చూడకపోతే కర్మ. ప్రతి షాట్ బాగుంటుంది నిజంగా. ఒక డాడీ సెంటిమెంట్ అది ఏం వాడరు మన కేజీఎఫ్ విషయం కన్నా. తందాని నారే తాను అటువంటి సీన్స్ కుప్పలు నా సినిమాలో నిజంగా చాలా బాగుంటుంది అన్న. ఒక సీన్ ఉంటుంది అన్న థియేటర్లో, ఏం నరుకుతాడు భయ్యా నిజంగా హీరో. నిజంగా హ్యాట్స్ ఆఫ్, చాలా కొత్త తీసన్న. ముందు మేము చెప్పారంటే మ్యూజిక్ డైరెక్టర్ నిజంగా నీకు సలాం పెట్టాలి. ఏం బీజం అన్న, ఏం గుంటా నీ అడ్రస్ పెట్టు, ఫస్ట్ నీ అడ్రస్ పెట్టు.
నిజంగా ఇంత మంచి మూవీ, ఇంత మంచి బీజం అబ్బాబా నిజంగా నేను షాక్ అంటున్నా. చాలా బాగుంది బీజం కానీ, ఎలివేషన్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ చాలా బాగుంటుంది. సో అది ఇంకోటి ఎంఆర్ఓ ఆఫీస్ సీన్ ఉంటుంది అన్న, ఏముంటాను నిజంగా ఆ కేజీఎఫ్ నిజంగా కేజీఎఫ్లో ఓన్లీ తందర్ కానీ అది గొప్పని చెప్తాను. అప్పుడే కాకుండా దాన్ని అమ్మ మొదలైన ఫీలింగ్ వచ్చింది నిజంగా. నేను తెలుగు కూడా చెప్తాను నిజంగా, హ్యాట్సాప్ నేను తోడగొట్టి చెప్తున్నాను. తెలుగు ద బెస్ట్ మూవీ ఏదంటే హరం హరం అని చెప్పుకోవచ్చు. మా చిన్న పిల్లాడు కూడా తోడగొట్టే ఛాన్స్ ఉందన్న. అంత వైలెన్స్ 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 ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. నేను చాలా హ్యాపీ ఫీల్ అయినా. ద బెస్ట్ మూవీ నిజంగా సుధీరన్న లైఫ్లో నిజంగా వాషింగ్ పౌడర్ నేమస్ చూడబోతుంది కర్మ. జానీ ఎస్ పాప ఏ ముందు మా హీరోయిన్ పాప చాలా బాగుంది. ఒక తెలుగు అమ్మాయి లాగా ఏం అల్లరించింది తను చూస్తుంటే నిజంగా అంత బాగుంది నాకైతే. నిజంగా వేరే లెవెల్. థ్యాంక్ యూ సో మచ్. భయ్యా సినిమా ఎలా ఉంది? హాయ్ బ్రో ఎప్పుడు అరోమర సినిమా చూశాను. సినిమా అయితే మామూలుగా చెప్తాను, ఎందుకంటే ఒక మంచి కంపేర్గా చెప్తాను సుధీరానికి. ఇలాంటి సినిమాలు ఎన్నో వచ్చాయి కానీ కొత్తగా ఎంత ఈ కాన్సెప్ట్ వచ్చాయి కానీ ఇలాంటి సినిమాలు కొత్తగా ఉంది. ఏదే కానీ ఈ విధానమే కానీ డైరెక్టర్ దండం పెడతారు. అంటే ఒక మదనపల్లి డైరెక్టర్ ఆయన స్లాంగ్, ఆయన ఊరిని ఎలా లేపాడంటే కూర్చొని వస్తుంది ప్రతి స్లాంగ్ మాత్రము. ఆ స్లాంగ్ ఉన్న ఒక మన చిత్తూరు, మన కడప, మన మదనపల్లి, మన ఆంధ్ర సైడు, మన అటు సైడ్ కోలార్, మున్బాగ్ అటు సైడ్ ఏదో వస్తుందో అలాంటి స్లాంగ్ అయితే విధైపోయింది. నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాది అదే ఊరు కాబట్టి మైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాకైనా ఎలాంటి వాళ్ళు వస్తుందంటే ప్రతి ఒక్కరు ఆ మాట చూస్తున్నారు. అంత బాగుంది సినిమా అయితే, మార్చ్ సినిమా అని చెప్తా. సుధీరానికి కంపేర్ అని చెప్తే ఎందుకంటే మార్చ్ సినిమా ఇప్పుడు చాలా ఏళ్ళైంది అనుకో. ఒక మార్చ్ సినిమా అంటే ఎలా ఉంటుందని చూపించాడు. సినిమా అయితే చాలా బాగుందన్న. ప్రతి ఒక్కరు సినిమాని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక కథ కానీ, ఆ స్క్రీన్ ప్లే కానీ, ఆ మ్యూజిక్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టాడన్నా కొట్టినట్టుకుంటా. మ్యూజిక్ వింటుంటే చూస్తుంటే చెప్తా. ఆయన దండం పెట్టాలి చెప్తా. మ్యూజిక్ ఎంత బాగా కొట్టాడంటే ఏ సినిమాకి అంత బాగా కొట్టే అంత సినిమా బాగా కొట్టాడు. అంటే చిన్న సినిమానేమో ఏది లేదనుకున్నా కానీ సినిమా వచ్చిన తర్వాత ఇంత పెద్ద సినిమా అనిపించింది నాకైతే. థియేటర్కి ఫ్యూచర్ కదా రెస్పాన్స్ ఎలా ఉందో ఆడియన్స్ అయితే ఇంకా వస్తూనే ఉంటారని చెప్తా. ఈ వీక్ ఏదైనా ఉంది అంటే అరవగానే బ్లాక్ బస్టర్ అని చెప్తా. ప్రతి ఒక్కరు చూడాలి. నైట్ ఇప్పుడు 2 సార్లు చూసినా, ఏం చూసి సండే చూసినా ప్రతి ఒక్కరు చూడాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రో సినిమా ఎలా ఉంది? హరం మూవీ ఎక్సలెంట్ ఉంది భయ్య. కంపల్సరీ వెళ్ళి వాచ్ఫుల్ మూవీ, కంపల్సరీ వెళ్ళి మిస్ అవ్వకండి. అసలు మూవీ అయితే చాలా బాగుంది, అసలు చాలా బాగుంది. సుధీర్బాబు ఫ్యాన్స్ అయితే పండగ చేసుకోవచ్చు. చాలా లాంగ్ బ్యాక్ సుధీర్బాబు మంచి ఎలివేషన్ సీన్స్, ఫైట్ సీన్స్ మొత్తం ఎక్సలెంట్ అనిపించే. బీజిఎం ఆర్ఆర్ కానీ, టేకింగ్ అండ్ డాక్ అది కెమెరా టేకింగ్స్ కానీ ఎక్సలెంట్ అనిపించే. స్టోరీ లైన్ అయితే చాలా ఎక్సలెంట్ అనిపించింది భయ్య. సుబ్రహ్మణ్య స్వామి విశ్వరూపం చూసినట్టు అనిపించింది. మనకు టేకింగ్ అలా బాగా తీసుకున్నాడు భయ్య. బాగా మూవీ అయితే ఎక్సలెంట్ అనిపించింది. ఫాదర్స్ అండ్ బాండింగ్ ఉంటుంది. ఎక్సలెంట్ అనిపించింది మూవీ అయితే. కంపల్సరీ వెళ్ళి చూడండి, మీరు అస్సలు మిస్ అవ్వకండి. మూవీ అయితే ఎక్సలెంట్ అనిపించింది భయ్య. స్టోరీ ఫస్ట్ హాఫ్ మనకి ఆ ఇంటర్వెల్ బ్యాక్ ఒక ఫైట్ సీన్స్ ఉంటాయి భయ్య. టాకీస్లో ఆ ఫైట్ సీన్స్ గూస్ బాంబ్స్ వస్తాయి మనకి. దాని ఇంటర్వెల్ బ్యాక్ తర్వాత కూడా ఫైట్ సీన్స్ గూస్ బాంబ్స్. బీజం అయితే చాలా గట్టిగా చాలా బాగా తీశారు భయ్య. బీజం ఆర్ఆర్ అయితే బాగా ఎక్సలెంట్ చూపించారు. మూవీ అయితే ఎక్సలెంట్ అనిపించింది. కంపల్సరీ వెళ్ళి వాచ్ఫుల్ మూవీ. సుధీర్బాబుకి చాలా లాంగ్ బ్యాక్ ఒక బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నాడని నాకు అనిపించింది. మరి కంపల్సరీ వెళ్ళి చూడండి భయ్య. మూవీ అయితే ఎక్సలెంట్ అనిపించింది. బాగుంది భయ్య. కంపల్సరీ తీసిండు సుధీర్ బాబు, హై లెవెల్ గా తీసిండు. బోర్ లేదు అసలు, ఎక్కడ కామెడీ లేకుండా మొత్తము మాస్, పెద్ద మాస్ సినిమా. పెద్ద సినిమాల కొద్ది పెద్దగా ఉంది. చాలా బాగుంది సినిమా, చాలా మంచిగా వచ్చింది. ఇప్పట్లో సినిమా ఏం లేదు, ఇదే సినిమా. అందరు ప్రేక్షకులు చూసి ఆదరించాలి. నెంబర్ 1 సినిమా ఇది. చాలా బాగుంది, నెంబర్ 1 వచ్చినట్టు వచ్చింది. చాలా పాటలు గీటలు, ఎమోషన్, స్టోరీ గీరి అన్ని రకాలు చాలా బాగుంది. రేసింగ్ అండ్ డారింగ్ అండ్ సూపర్ స్టార్ కృష్ణ అల్లుడు సూపర్ గా తీసిండు. ఆయనతో చాలా బాగుంది సినిమా. అందరు ఆదరించాలి, అందరు వచ్చి చూడాలని నా మనవి. సుధీర్ బాబు గారికి ఇలాంటి విషయం రావడం చాలా ఆనందకరమైన విషయం. యాక్షన్, సెంటిమెంట్ మరియు ఫైట్స్ అన్నింటిలోనే హైలైట్గా ఉంది. సూపర్ స్టార్ కృష్ణ గారికి మోసగాళ్ళకు మోసగాడు ఎలాగా టర్నింగ్ పాయింట్ అయ్యిందో కృష్ణ గారి జీవితంలో, అలాగే సుధీర్ బాబు గారికి కూడా ఈ పిక్చర్ అరోమర టర్నింగ్ పాయింట్ అని తెలియజేస్తున్నాం. ఇందులో బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఎక్సలెంట్. అసలు అలాంటి మ్యూజిక్ మన ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్